హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఇంటర్మీడియట్ తర్వాత ఉండేటటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఏమున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు. సో ఒక్కసారి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీలో చేరినటువంటి స్టూడెంట్స్, బీటెక్లో చేరినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా యూజ్ఫుల్ వీడియో ఇది. సో ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకైతే రీచ్ అవుతుంది. ముఖ్యంగా కెరీర్ గైడెన్స్ కానివ్వండి, జనరల్ అవేర్నెస్ ప్రతిదీ కూడా మన ఛానల్లో అందుబాటులో అయితే ఉంటుంది. సో మీకు గవర్నమెంట్ జాబ్ మీ లక్ష్యం అయితే మరి ఇంటర్మీడియట్తో ఉండేటటువంటి ఉద్యోగాలు ఏమున్నాయి, ఎందుకంటే మనకు ఇంటర్మీడియట్ తోటి సెంట్రల్ జాబ్స్ ఉంటాయి, స్టేట్ లెవెల్లో కూడా ఉద్యోగాలు ఉంటాయి. చాలామందికి సెంట్రల్ జాబ్స్ గురించి ఐడియానే ఉండదు. సో ఒకసారి మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీరు చూడండి, మనకు జాతీయ స్థాయిలో అంటే నేషనల్ లెవెల్లో అయితే ఒకటి మీకు ఆర్మీ వింగ్ ఉంటుంది. ఆర్మీలో మనకు ఇంటర్మీడియట్ తోటి చాలా రకాల ఉద్యోగాలు ఉంటాయి. అయితే ఇందులో మీకు ఎంపీసీ వాళ్ళకి కొంత ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆర్మీలో చేరడానికి చాలా రకాల సోర్సెస్ ఉంటాయి. అంటే ఆర్ట్స్ వాళ్ళకి కూడా అవకాశాలు ఉంటాయి, కానీ కంపేర్ చేసుకున్నప్పుడు మనకు మ్యాథ్స్ వాళ్ళకి కొంచెం ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇందులో మ్యాథ్స్, సైన్స్, ఆర్ట్స్ గ్రూపుల ఆధారంగా కూడా మనకు రెండు రకాల ఉద్యోగాలు ఉంటాయి. మొదటిది ఇప్పుడు అగ్నివీర్ ఉందనుకోండి, ఆది కేటగిరీ. రెండోది ఆఫీసర్ స్థాయి హోదాతో లెఫ్టినెంట్ కేటగిరీ. సో అగ్నివీర్ చూస్తే మీకు అగ్నివీర్ టెక్నికల్లోకి ఎంట్రీ కావాలంటే ఆర్మీలో ఇంటర్మీడియట్లో ఎంపీసీతో పాటు ఇంగ్లీష్ చదివి ఉండాలి. ఇంగ్లీష్ ఒక సబ్జెక్టు. మొత్తంగా 60% మార్కులతోటి ప్రతి సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో పాస్ అవ్వాలి. ఆధునిక ఆయుధాలు, యుద్ధ ట్యాంకులు, మిలిటరీ వాహనాలు, రాడార్ వ్యవస్థ మెయింటెనెన్స్లో వీళ్ళు పనిచేస్తారు. ఎంపీసీ తోటి అగ్నివీర్ టెక్నికల్ ఫీల్డ్లోకి మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు. అంటే త్రూ రిటర్న్ టెస్ట్ అంతా ఉంటుంది. సో అట్లా వెళ్ళొచ్చు. ఇంకా అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్ లేదా స్టోర్ కీపర్ ఉంటాయి. దీనికి ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ మనకి అగ్నివీర్ నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. ఓవరాల్గా 60% మార్కులు ఉండాలి. ఇంటర్ లేదా 10వ తరగతిలో ఇంగ్లీష్ అంటే 10th క్లాస్లో ఇంగ్లీషు, మ్యాథ్స్ సబ్జెక్టులు 10th ఎట్లాగో ఉంటాయి. మీకు ఇంటర్లో ఉన్నా మంచిదే, 10th క్లాస్లో ఉన్నా మంచిదే మ్యాథ్స్. సైన్యానికి సంబంధించి వీళ్ళు మందుగుండు సామాగ్రి, దుస్తులు, రేషన్, ఇతర వస్తువుల స్టాక్ నిర్వహణ వీళ్ళ యొక్క బాధ్యత. స్టోర్ కీపర్ ఇవి కూడా మంచి ఉద్యోగాలు మీకు ఆర్మీలో. ఇంకా అగ్నివీర్ టెక్ ఆఫీస్ అసిస్టెంట్లను 4 ఏళ్ల కాలానికి గాను వీళ్ళను మరి నియమించుకోవడం జరుగుతుంది. ప్రతి అగ్నివీర్ 4 years కోసం నియమించుకుంటున్నారు. వాళ్ళు ఓకే ఫిట్ మంచిగా పనిచేస్తున్నారు అనుకుంటే ప్రతి బ్యాచ్ నుంచి 25% మందిని మనకు పర్మనెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది అగ్నివీర్లో ఉన్నటువంటి ప్రాసెస్. మనకి ఇది కొత్త ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకా ఈ ఆర్మీలో ఆఫీసర్ క్యాడర్ పోస్టులు ఉంటాయి. ఇంటర్ తోటి మీరు ఆర్మీలో డైరెక్ట్ ఆఫీసర్ హోదాలో చేరడానికి మనకు ఎన్డీఏ ఎగ్జాము, టీఈఎస్ 2 వేస్ మనకు ఉంటాయి. వీటికి 4 ఏళ్ళు వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్ ఇస్తారు. ఎన్డీఏ పరీక్ష ఏంటంటే మనకు యూపీఎస్సి ఏటా 2 సార్లు నేషనల్ డిఫెన్స్ అకాడమీ అంటాం కదా. సో ఈ ఏటా 2 సార్లు ఈ పరీక్ష నిర్వహిస్తుంది. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇందులో ఆర్మీ విభాగానికి ఇంటర్లో ఏ గ్రూప్ వాళ్ళైనా అర్హులే. తర్వాత నేవీ, ఎయిర్ ఫోర్స్ కోసం అయితే ఎంపీసీ ఉండాలి. మనకి అందులో 3 ఉన్నాయి కదా, ఆర్మీ ఉంది, నేవీ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది. ఆర్మీకి ఎవరైనా ఎన్డీఏ ఎగ్జామ్ రాసుకోవచ్చు. నేవీకి, ఎయిర్ ఫోర్స్కి పోవాలనుకుంటే మాత్రం ఎంపీసీ ఉండాలి. వీళ్ళకి ఎట్లుంటుంది, రాత పరీక్ష ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఇంకోటి టీఈఎస్ అంటే మనకు టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా ఇంకొక ఎగ్జామ్, ఇంకొక రూట్ ఉంది. ఇక్కడ ఎలాంటి రాత పరీక్ష ఉండదు, జస్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇంటర్మీడియట్ ఎంపీసీలో కనీసం 60% మార్కులు సాధించాలి. దీంతోపాటు ఖచ్చితంగా మనకు జేఈ మెయిన్స్ పరీక్ష రాసి ఉండాలి. రాసి ఉంటే ఈ విషయం చాలామందికి తెలియదు. జేఈ మెయిన్స్ పరీక్ష రాసి ఉండి ఇంటర్ ఎంపీసీలో 60% మార్కులు ఉంటే డైరెక్ట్గా మీరు ఈ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా ఆర్మీలోకి వెళ్ళొచ్చు. ఇది ఒక అవకాశం. ఎన్డీఏ ఉంది, ఇది ఉంది, ఈ 2. తర్వాత మీకు ఎస్ఎస్సి ఉంటుంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని సెంట్రల్లో. అవి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇస్తారు వాళ్ళు. అంటే సెంట్రల్ గవర్నమెంట్లో మీరు జాబ్ కొట్టాలనుకుంటే ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చాలా ఇంపార్టెంట్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కూడా మనకి నోటిఫికేషన్లు ఇస్తుంది. దాదాపుగా ప్రతి ఏటా ఈ నోటిఫికేషన్లు వస్తాయి. మీకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ నోటిఫికేషన్ అంటాం సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అంటాం. ఇంటర్ తోటే, ఇంటర్ అర్హతతో ఎస్ఎస్సి పెద్ద ఎత్తున మనకి ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. జస్ట్ మీకు ఈ పరీక్షతో మీరు ఎల్డీసీ అంటే లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు అవి పొందొచ్చు. ఇంకా పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ వంటి పోస్టులు కూడా మీకు ఇంటర్మీడియట్ తోటి ఉంటాయి. ఇవైతే డైరెక్ట్గా ఇంటర్మీడియట్ మార్క్స్ తోటే ఇస్తారు ఈ ఉద్యోగాలు పోస్టల్ డిపార్ట్మెంట్లో. సో అట్లా కూడా మీరు వెళ్ళొచ్చు త్రూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా. ఈ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ అంటాం దీన్ని, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్. ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే ఎగ్జామ్. సో అట్లా వెళ్ళొచ్చు. ఇంకా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, గ్రేడ్ డి, ఇంటర్ ఉత్తీర్ణతో పాటు మీకు స్టెనోగ్రఫీ అనే ఒక కోర్స్ ఉంటుంది, షార్ట్ హ్యాండ్, అది నేర్చుకుంటే ఈ ఉద్యోగాలు మీరు కొట్టచ్చు. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తుంది. అది 10th క్లాస్ తోటే, అంటే మీకు ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఉన్నారు అంటే 10th ఉన్నట్టే కదా, అవిటి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో గమనించిన కదా, సెంట్రల్ లెవెల్లో ఆర్మీలోకి వెళ్ళొచ్చు, నేవీలోకి వెళ్ళొచ్చు, ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళొచ్చు. ఇంకా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఎల్డీసీ లాంటి ఉద్యోగాలు, లోయర్ డివిజన్ క్లర్క్, సెక్రటరీ అసిస్టెంట్ అవి కొట్టుకోవచ్చు. పోస్టల్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళొచ్చు, స్టెనోగ్రాఫర్గా వెళ్ళొచ్చు. ఇంకా స్టేట్ లెవెల్లో చూస్తే మనకి పోలీస్ కానిస్టేబుల్, ఇది మనకి ఎట్లుంటుందంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి ఇప్పుడు సివిల్ కానీ, ఏఆర్ కానీ, టీఎస్ఎస్పి, ఆబ్కారీ ఇలాంటి పోస్టులు జస్ట్ ఇంటర్మీడియట్ ఉంటే మీరు పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు స్టేట్ లెవెల్లో ఈ నోటిఫికేషన్లు వస్తాయి. వీటికి భర్తీ చేయడానికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా జూనియర్ అసిస్టెంట్, వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, కంప్యూటర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులను గ్రూప్ 4 ద్వారా భర్తీ చేస్తారు. కాకపోతే ఇప్పుడు వీటికి డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి భర్తీ చేస్తున్నారు వీటిని. ఇంకా ఇంటర్మీడియట్ తోటి ఏమైనా ఉంటే వాటికైతే మీరు అప్లై చేసుకోవచ్చు, కొన్ని పోస్టులు ఏమైనా డైరెక్ట్ ఇంటర్మీడియట్ తోటి ఉంటే. కానీ ఇప్పుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు ఉంటాయి కదా, ఇది మాత్రం ఎఫ్బిఓ పోస్టులు. ఇవి ఇంటర్మీడియట్ తోటే మీకు ఇస్తున్నారు. ఇంటర్లో ఏ గ్రూప్ చదివినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ వస్తే డైరెక్ట్ మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జాబ్ అయితే చేసుకోవచ్చు. సో ఇవి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్మీడియట్ తోటి ఉన్నటువంటి ఉద్యోగాలు. భారతీయ రైల్వేలో కనుక మీరు చూస్తే మీరు గమనించండి, ఇక్కడ ఇది కూడా చెప్తున్నాను మీకు. భారతీయ రైల్వేలో టికెట్ క్లర్క్, ఇది మీరు అప్లై చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ తోటి. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్ క్లర్క్ వంటి పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హత. ఇందులో అకౌంట్ క్లర్క్, జూనియర్ క్లర్క్ పోస్టులకు టైపింగ్ ఉండాలి కంపల్సరీ. సో ఇది కూడా ఏడాదికి ఒకసారి నోటిఫికేషన్ ఉంటుంది మనకు. సో ఇందులోకి మీరు రైల్వే డిపార్ట్మెంట్లోకి వెళ్ళొచ్చు. సో మొత్తం మీద మీరు గమనించింది కదా, ఇంటర్మీడియట్ సంబంధించి ఎన్ని అవకాశాలు మీ దగ్గర ఉన్నాయి. సో మొత్తం మీద చాలామందికి తెలియకుండానే మరి జరిగిపోతుంటాయి. కాబట్టి మీరు ఈ వీడియో చూసే ప్రతి వాళ్ళు కూడా ఇలాంటి అవకాశాలని అందిపుచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.